తెలంగాణలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉద్యోగ భద్రత కోరుతూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యపై నిరసన తెలియజేసిన న్యాయవాదులు తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో శాసనసభను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత లేదని వెంటనే ఉద్యోగ భద్రత కల్పించేలా చట్టం చేయాలని కోరుతూ అసెంబ్లీ వైపు వెళ్లారు. దీంతో పోలీసులు న్యాయవాదులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తంగా మారింది. పాల్పడే వ్యక్తి పైన చట్టపరంగా కఠిన శిక్షలు విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు తెలిసి మొన్ననే అసెంబ్లీలో శాసన వ్యవహారాల శాఖ మంత్రి గారు మంత్రివర్యులు చంద్రబాబు గారు న్యాయవాది తను కూడా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మొన్న 3 రోజుల క్రితము ఈ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి పూర్తిగా చర్చించారు. కాబట్టి ఇది ఎంత తొందరగా తీసుకొస్తే అంత తొందరగా మంచిగా న్యాయవాదులకు న్యాయం చేయగలరు చేస్తారు. లేకపోతే ప్రతి ఒక్క న్యాయవాది ఈరోజు ఏది న్యాయవాద వృత్తిలోకి రాకుండా ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణము ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము కోరుకునేది అంటే ఈ అసెంబ్లీ సెషన్లోనే చట్టం చేస్తూ మీ దగ్గరికి ఒక విలేకరు దగ్గరికి ఇంకో పెద్ద మంది దగ్గరికి వచ్చినా కానీ ఎవరైనా ఏమంటారంటే పోలీస్ స్టేషన్కి పోమని చెప్తారు. మనకు రక్షణ ఉండేదే పోలీస్ చట్టంగా పోలీస్ కాబట్టి ఆ దరఖాస్తు ఇప్పించడమే తప్పని హత్య చేయడము. ఇంకా ఇక్కడ జరిగేది సామాజిక న్యాయం ఏముంది, అసలు ఏం చేయాలి అంటే దుర్మార్గులు రాజ్యం ఏలుతుంటే కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవాలనా? అంటే ఎవరి మహిళలకు రక్షణ లేదా? సమాజంలో బలహీనులకు రక్షణ లేదా? బలవంతుడు ఏం చేసి అదే రాజ్యమా? ఇది ప్రశ్నించాల్సినటువంటి అడ్వకేట్లు మేము ప్రశ్నించుకుంటూ ఉండాలనా? మాకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు, ఇది కోటి నల్లకోటు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థను జ్యుడిషియరీ వ్యవస్థ, అది ఆ జ్యుడిషియరీ వ్యవస్థలో మేము జీవిస్తున్నాం. మేము తప్పు చేస్తలేము. ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి న్యాయం చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. అన్యాయం అనేది మేము చేయలేము. కానీ మా పైన వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవడం ఇది ఎంతవరకు సమంజసం? వ్యక్తిగత కక్షలు మేము ఎందుకు? మీకు శత్రువులం కాము. మేము ప్రధానంగా చెప్తున్నాం, ఎవరు ముందు వస్తే వాళ్ళ పైన మాకు అక్కడ ఉన్నటువంటి కాగితాల ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి